ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వ మరియు సేమియాతో చాలా టేస్టీ ఉప్మాని తయారు చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ వేసుకోకుండా గోధుమ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం 5 నుంచి 8 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సేమియాని కూడా అలాగే వేసుకొని ఫ్రై చేయాలి. రెండు సపరేట్గా వేరే ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు పొగలు రాకూడదు. అలా పొగలు వచ్చిన ఆయిల్ మనం తినకూడదు, మంచిది కాదు హెల్త్కి. పొగలు రాకముందే జస్ట్ ఆయిల్ వేడి అయిన వెంటనే, మా పిల్లలకి పప్పులు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ పప్పులు వేస్తున్నాను. పప్పులు వేసినాక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక ఉప్మా రవ్వకి 2 గ్లాసుల వాటరు మరియు సేమియాకు 1 గ్లాస్ వాటరు. నేను ఎంతైతే ఉప్మా తీసుకున్నానో అంతకి ఓన్లీ 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక వాటర్ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ బాయిల్ అయితే మనకి చిట్లుతుంది. అట్లా చిట్లక ముందే బాయిల్ అవుతుంది అన్నప్పుడు ఉప్మా రవ్వ వేసేసి, ఉప్మా రవ్వ ఆల్మోస్ట్ రెడీ అయింది అన్నప్పుడు సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్నాక మొత్తం కలిపి మూత పెట్టేసాలి. మూత పెట్టినాక లాస్ట్లో ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. వేసుకున్నాక 1 మినిట్కి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసినాక 5 మినిట్స్ వదిలేయాలి. వదిలేసినాక ప్లేట్లో పెట్టుకుంటే చాలా పొడిగా, మనం బాగా ఫ్రై చేసినాం కాబట్టి చాలా పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. ఈ సేమియా మరియు గోధుమ రవ్వ ఉప్మాని నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను.